హాయ్ గైస్, ఈ వీడియోలో మనం తమిళ్ టు తెలుగు డబ్ అయిన బ్యాడ్ గర్ల్ మూవీ రివ్యూ చూద్దాం. ఇది ఒక బోల్డ్ అండ్ థాట్ ప్రొవోకింగ్ ఫిలిం. అంజలి శివరామన్ లీడ్ రోల్స్ యాక్ట్ చేసిన ఈ మూవీ సెప్టెంబర్లో థియేటర్లో రిలీజ్ అయింది. అండ్ ఇప్పుడు 1 hour 50 minutes రన్ టైంతో జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ వచ్చింది. ఇక చూశాక నాకైతే బిలో యావరేజ్ అనిపించింది గైస్. ఒక అమ్మాయి తను నచ్చినట్టుగా బ్రతకాలి అండ్ ఓన్ డెసిషన్స్ తీసుకునే ఫ్రీడమ్ ఉండాలి అని తీసుకున్న పాయింట్ అయితే బాగానే ఉంది. బట్ ఎగ్జిక్యూషన్ మట్టుకి కొంచెం కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ చేయలేదు. బేసిక్ ప్లాట్ వచ్చేసి ఈ మూవీలో రమ్య అనే అమ్మాయి తనకు నచ్చినట్టుగా లైఫ్ లీడ్ చేయాలి అనుకుంటుంది. సో ఆ టైంలో తను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది అండ్ ఎలాంటి డెసిషన్స్ తీసుకుంది అనే దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది స్టోరీ లైన్. ప్లస్ పాయింట్స్, ఏ క్యాస్ట్ అయినా ఏ రిలీజన్ అయినా అమ్మాయిలకంటూ ఒక మనసు ఉంటుంది అండ్ బోలెడన్ని కోరికలు ఉంటాయనే పాయింట్ని బాగానే చూపించారు. పేరెంటల్ క్యారెక్టరైజేషన్ అండ్ వాళ్ళ డైలాగ్స్ కూడా మంచి మీనింగ్ఫుల్గా ఉంటాయి. రమ్య క్యారెక్టర్లో చేసిన అంజలి శివరామన్ గారి పర్ఫార్మెన్స్ చాలా న్యాచురల్గా ఉంది. ఫైనలీ బీజిఎం అండ్ సినిమాటోగ్రఫీ లుక్స్ డీసెంట్. మైనస్ పాయింట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ చూస్తున్నంతసేపు ఏదో ఒక పర్టికులర్ అమ్మాయి యొక్క బయోపిక్ చూస్తున్నట్టుగా అనిపించింది. హీరోయిన్ లవ్ చేయడం ఒకటే ఉంటుంది మూవీలో, అవి కూడా చాలా రిపిటేటివ్గా అనిపించాయి. స్క్రీన్ ప్లే అయితే చాలా వరకు నీరసంగా వెళ్తుంది. ఎడిటింగ్ కూడా ప్రాపర్గా లేదు. లైక్ సీన్ టు సీన్ ఫ్రేమింగ్ కూడా సరిగా చేయలేదు. ఏదో బోల్డ్గా చూపిస్తున్నాం అనుకున్నారే తప్ప అది ఎంతవరకు ఎంగేజ్ చేయగలుగుతుంది అనేది మాత్రం చూసుకోలేదు. పర్ఫార్మెన్సెస్ వైజ్ అంజలి శివరామన్ గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. రెస్ట్ ఆఫ్ ఆల్ డీసెంట్ అనిపించింది. సో ఫైనల్గా చెప్పాలంటే మూవీ అయితే అంతలా ఏం ఉండదు గైస్. చాలా వరకు బోరింగ్గానే వెళ్తుంది అండ్ సర్టెన్ పాయింట్ ఆఫ్ పీపుల్స్కి మాత్రమే కనెక్ట్ అవ్వచ్చు అంతే. అండ్ ఇది ఒక ప్యూర్లీ అడల్ట్ బేస్డ్ మూవీ. సో ఫ్యామిలీతో చూడకండి. సో ఇది గైస్ తమిళ్ టు తెలుగు డబ్ అయిన బ్యాడ్ గర్ల్ మూవీ రివ్యూ. మీ కనుక మా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ సినిమా క్రిటిక్ ఛానల్. నెక్స్ట్ మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బై బై, టేక్ కేర్.